హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. నిన్న లైనింగ్ వర్క్ బ్లౌజ్కి ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే చూడండి ఎంత నీట్గా, ఫినిషింగ్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్ కూడా ఇదిగో ఇలా వచ్చిందనమాట. ఇలా కనుక నేను చూపించిన విధంగా కనుక లైనింగ్ కట్ చేసుకుంటే నెక్స్ట్ కూడా డీప్ అవ్వవు. చూసారా, ఇట్లా రౌండ్ వేసి చూపిస్తాను ఆగండి మీకు. వన్ సైడ్ అయితే నేను పైపింగ్ వేసాను చూసారుగా, అవుట్ సైడ్ లేకుండా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసాను చూసారుగా. ఇదిగోండి నెక్, ఫ్రంట్ నెక్ చూసారా ఎంత బాగా వచ్చింది ఫ్రంట్ నెక్. ఇలా కనుక కటింగ్ వేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి నెక్ ఫినిషింగ్. మనం నడుము పట్టి కూడా వచ్చేసి నేనైతే పైపింగ్ వేసేసాను. దీనికి కూడా సేమ్ అంతే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసాను. ఇక్కడైతే మన స్టోన్స్ అంటియాలి. బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయాకైతే నేను అంటిస్తాను స్టోన్స్. చూసారు కదా నెక్ రౌండ్ కూడా ఎంత బాగుందో. ఇదిగోండి నెక్ విడిపోయినట్టు కాకుండా ఇట్లా మనకి యూ షేప్లో అయితే ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే మనం కటింగ్ స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లెంత్ అవన్నీ కరెక్ట్గా వస్తాయి. మనం ఇక్కడ డాట్స్ వేస్తే సరిపోతుంది. ఇలా మిడిల్ పార్ట్ చూసి డాట్స్ అయితే వేసేయాలి. ఇలా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా అయితే మనకు షోల్డర్ పాయింట్ కూడా జారదండి, రౌండ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేసి ఫైనల్ బ్లౌజ్ లుక్ అయితే మీకు చూపిస్తాను. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇవి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.